1894.57 కోట్లకి వీళ్ళు ఎస్టిమేషన్ అన్నది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తయారు చేయటం జరిగింది. అందులో మనకి ప్రారంభ నిలువ మన కార్పొరేషన్ ప్రారంభ నిలువ 245.15 కోట్లు మనకి ప్రారంభ నిలువ ఉంది. మనకి డిపాజిట్ల రూపాయన 73.56 కోట్లు మనకి డిపాజిట్లు ఉన్నాయి. వీళ్ళు మొత్తం కలిపి 2213.28 కోట్లు రెవెన్యూ మరియు క్యాపిటల్ వ్యయంలు లోన్లు డిపాజిట్ల ద్వారా వీళ్ళు చూపించడం జరిగింది. 2093.64 కోట్లకు గాను 2025-26 సంవత్సరంకు సవరించిన రెవెన్యూ మరియు క్యాపిటల్ ఆదాయం డిపాజిట్లు అన్నది వీళ్ళు చూపించడం జరిగింది. గత సంవత్సరం మనకి 13-14 చిల్లర బడ్జెట్ మనకి గత సంవత్సరం వేయటం జరిగింది. కానీ వాళ్ళు అంచనా వేసిన దానికి మనం 1175.99 కోట్లు మాత్రమే మన గత 2025-26 సంవత్సరంలో మనం రీచ్ అవ్వటం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఎందుకు 2213 కోట్లకి ఎగసింది, 1894 కోట్లకి ఎగసింది అని అన్న మాట రావచ్చు. ఈ సంవత్సరం ఏం చేశారు అంటే ప్రతి సంవత్సరము 10% అన్నది మనం పెంచుకొని బడ్జెట్ అన్నది తయారు చేసుకోవటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ ఏ రూపాన్ని తయారు చేసుకుంటామంటే 10% వెచ్చిస్తాం, మనం పెంచుకొని వేసుకుంటాం. ఇది బడ్జెట్ మనం తయారు చేసుకునే విధానం. కానీ ఈ సంవత్సరం 600 కోట్లు ఏదైతే విజయవాడ నగరంలోన మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందో, స్మార్ట్ డ్రైన్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ వ్యవస్థని పునరుద్ధరిస్తామని స్టేట్ గవర్నమెంట్ ద్వారా అక్టోబర్ నెలలోన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక లేఖ అన్నది రావటం జరిగింది. అది ఏంటి అని అంటే 150 కోట్లు మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లోనుకు వెళ్ళటము, 150 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వటము, అలాగే 300 కోట్లు ఎవరైతే కాంట్రాక్టర్ వస్తారో పీపీపీ మూడ్లో ఎవరికైతే చెప్తామో వాళ్ళు 300 కోట్లు వెచ్చిస్తారు అని వాళ్ళు ఇవ్వటం జరిగింది. కానీ ఆ 300 కోట్లు 600 కోట్లు పని అయితే అందులో 300 కోట్లు కాంట్రాక్టర్ వెచ్చించిన రేపొద్దున వాళ్ళకి ఎవరు చెల్లింపులు చేయాలి అని అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషనే చెల్లించాలి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఈరోజు ఎంత భారం పడుతుంది అని అంటే 450 కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మీద భారం పెట్టడమే కాకుండా 150 కోట్లు మాత్రమే మనకి గవర్నమెంట్ నుంచి రావటం అన్నది జరుగుతుంది. దీన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోన ఈరోజు బడ్జెట్ సమావేశంలోన సభ్యులందరూ దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఇది పీపీపీ విధానంలోన ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇంజనీరింగ్ సెక్షన్ అంటూ మనకి ఎంతో పెద్ద ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది. ఒక సిఈ ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు, మనకి డిఈలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, ఈఈలు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థను మనం పెట్టుకొని పీపీపీ మూడ్లోన మనం ఎందుకు వేరొకరికి ఎవరికో 100 కోట్లు వెచ్చించి ఇవ్వాలి అన్న ఒక అభిప్రాయంతో ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ ఈ తీర్మానాన్ని మేము అంగీకరించము. పీపీపీ మూడ్లో మేము 450 కోట్లకి మేము విజయవాడ నగరపాలక సంస్థ విజయవాడ నగర ప్రజల మీద ఎలాంటి భారము పడనివ్వము అని చెప్పి ఈ తీర్మానాన్ని ఆమోదించకుండా దీన్ని తిరస్కరించడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం, విజయవాడ నగరంలోన 27 కిలోమీటర్ల మేర పీపీపీ మూడ్లోన రోడ్లు కూడా నిర్మాణం కూడా పీపీపీ మూడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అన్నది ఇలాగే కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చారు. ఆ రోజు మనం తిరస్కరించాం. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మళ్ళీ ఈ కార్పొరేషను చట్టం చేస్తున్నా కానీ దాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఒక జీవో అన్నది మళ్ళీ వాళ్ళు పంపించుకుంటున్నారు. కార్పొరేషన్లో ఉన్న నాయకులు కానీ లేకపోతే కార్పొరేషన్లో ఉన్న సభ్యులు కానీ వాళ్ళ మాటని ఏ రకమైన దీనిగా తీసుకోవటం లేదు. గవర్నమెంట్ అన్నది తీసుకోకుండా వాళ్ళ అభిప్రాయాల్ని తునప్రాయంగా తీసి పడేసి మళ్ళీ వాళ్ళు జీవో అన్నది ఒకటి పంపించుకొని మళ్ళీ అది అమలు చేయటం అన్నది జరుగుతుంది. ఈ పీపీపీ మూడ్లో రోడ్లు అన్నది అలాగే అమలు చేసినారు. మరి ఈరోజు ఈ బడ్జెట్లోన 600 కోట్లు అడ్డుగోలుగా పీపీపీ మూడ్లో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తుంటే దాన్ని కూడా మేము వ్యతిరేకించాము. మరి రాబోయే రోజుల్లో దీన్ని కూడా మళ్ళీ ఒక జీవో తెచ్చుకొని వీళ్ళు అడ్డుగోలుగా విజయవాడ నగర కార్పొరేషన్ మీద ఈ భారాన్ని వేస్తారు. ఈ కార్పొరేషన్ మీద వేసిన భారం విజయవాడ నగర ప్రజలు మోయాల్సిన పరిస్థితి రేపటి రోజున ఉంటుంది. కాబట్టి మేమైతే కార్పొరేటర్లను అందరం దీన్ని తిరస్కరించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెజవాడ 3 నియోజకవర్గాలకు సంబంధించి 1200 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చాము. వైసీపీ హయాంలో రప్పా తప్పితే అభివృద్ధి
లేదు, బడ్జెట్ వ్యతిరేకిస్తున్నట్టుగా నిలబడిన బాలస్వామి టీడీపీ ఫ్లోర్ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలోన ప్రతి సంవత్సరము 150 కోట్లు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం అన్నది చెప్పడం జరిగింది. ఎక్కడిచ్చారు? ఇంత బుడమేరు మొన్న పొంగడం చూసాము. బుడమేరు ఇంత ఏ రకంగా విజయవాడ నగర ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎన్ని వందల కోట్లు, మనకి వేల కోట్లు నష్టం జరిగింది విజయవాడ నగరానికి. ఎంతమంది ప్రజలు హలో లక్ష్మణ అని వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుతోటి ఇబ్బంది ఏ రకంగా పడ్డారు, ఏ రకంగా వాళ్ళు ఎలక్ట్రికల్ గూడ్స్ అవనివ్వండి, లేకపోతే వెహికల్స్ అవనివ్వండి, లేకపోతే వాళ్ళ ఫర్నిచర్ అవ్వండి, ఏ రకంగా మునిగిపోయి ఏ రకంగా హలో లక్ష్మణ అని ఏడ్చారు అన్నది మనం చూసాం. వాళ్ళెవరికి సరైన న్యాయం జరగలేదు కదా. సంవత్సరానికి 150 కోట్లు చెప్పిన బుడమేరు డెవలప్మెంట్కి ఇస్తానన్న గవర్నమెంటు ఇంతవరకు ₹1 అయినా ఇచ్చిందా? ఎక్కడ ₹1 అన్నది ఇంతవరకు విజయవాడ నగరంలోన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన దాఖలాలే లేవు. ఈ రకంగా అసలు గత 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలోన ఏ రకంగా విజయవాడ నగరం అభివృద్ధి చెందింది అని అంటే విజయవాడ నగరంలోనే ఎన్నో మనం చూపించవచ్చు. రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, రిటైనింగ్ వాల్ కానివ్వండి, అంబేద్కర్ స్టాచ్యూ కానివ్వండి, ఎన్నో రకాలుగా అభివృద్ధి అన్నది మనం చూపించగలం. ఈ 2 ఏళ్లలో విజయవాడ నగరంలోన ఏ ఒక్క అభివృద్ధి జరిగింది అన్నది ఒక మాట అయినా ఈ కూటమి నాయకులు చెప్పగలరా? చెప్పలేరు. కానీ బురద జల్లడానికి మాత్రం రెడీగా ఉంటారు. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషను ఎంప్లాయీస్ జీతాలు కూడా 010 పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 010 ఇంప్లిమెంట్ జరిగింది. దాని మూలాన కార్పొరేషన్ మీద ఉన్న భారము తొలగించబడింది. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది అని అంటే అది 010 పెట్టి గవర్నమెంటు ఏదైతే ఎంప్లాయీస్ జీతాలని ఆ భారాన్ని గవర్నమెంటు స్వీకరించింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించారు కాబట్టి విజయవాడ నగరంలోన వసూలు చేస్తున్న ట్యాక్స్ విజయవాడ నగర అభివృద్ధిలోన భాగమయ్యింది. విజయవాడ నగర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన మాత్రమే జరిగింది. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. నేను ఇందాకలా 2021-22 నుంచి వరుసగా 4 ఏళ్ళు ఏ రకమైన ర్యాంకింగ్ మనం పొందామో నేను చెప్పాను. ఇన్ని ర్యాంకింగ్లు విజయవాడ నగరానికి 3వ ర్యాంకు, 5వ ర్యాంకు, 6వ ర్యాంకు, లేకపోతే ఇండియా వైడ్గా అన్ని సిటీల్లోన లిఫ్ట్ ఫ్రీ జోన్లోన కానీ, లేకపోతే గార్బేజీ ఫ్రీ సిటీలో కానీ ఏ రకంగా ర్యాంకులు వచ్చినాయి? ఈరోజు కొత్తగా విజయవాడ నగరానికి ఎవరో ర్యాంకింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇండియాలోనే గత వైఎస్ఆర్సీపీ పార్టీలోనే నిరూపించుకోవడం జరిగింది. రాష్ట్రపతి చేత 2 సార్లు నేను అవార్డు తీసుకున్నాను. 2 సార్లు నేనే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి చేత అవార్డులు తీసుకున్నాను. ప్రతి సంవత్సరం నేను వెళ్ళి అవార్డు తీసుకున్నాను. ఏ ఒక్క సంవత్సరం నేను మేయర్ అయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నేను న్యూఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రపతి చేతుల మీద అవార్డులు తీసుకున్నాను. ఇది ఈరోజు కొత్తగా విజయవాడ నగరానికి పశ్చిమ నియోజకవర్గానికో లేకపోతే తూర్పు నియోజకవర్గానికో ఎవరు గ్రేడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ విజయవాడ నగరం ప్రూవ్ చేసుకుంది. దీన్ని కొత్తగా ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు.